ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా పిల్లలు గట్టిగా ప్రైజ్ ది లార్డ్. సరే, మొదటి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రం పరిశుద్ధ యేసు ప్రభువా, ఈ VBS ఆరాధనలు అంతట్లో మీరు మహిమ పొందండి నాయన. స్కిట్స్ ద్వారా మీరు మహిమ పొందండి యేసు ప్రభువా. యాక్షన్ సాంగ్స్ ద్వారా మీరు మహిమ పొంది అనేకులు ఆ యాక్షన్స్ నేర్చుకొని పాటలు పాడుతూ నిన్ను మహింపరచాలి యేసు ప్రభువా. అనేకుల జీవితంలో కదిలింపు, రివైవల్ వచ్చునుగాక. మీ ఆశీర్వాదాలు మీరు కుమ్మరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరి చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. Prayer Power Churches again welcomes you to this Vacation Bible School. ఈ VBSకి Prayer Power Church తరఫున మీ అందరికీ ఆహ్వానము. దేవునికి స్తోత్రం. మొదటి పాట హల్లెలూయా స్తుతిమయమైన పాడుతూ దేవుని స్తుతిస్తామా? పిల్లలు ఎప్పుడైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఓ అనాలి. స్తుతిస్తామా? ఓ, వెరీ గుడ్.
Thank you, Father Lord. Our gracious Heavenly Father Lord, thank you, Lord, for this wonderful time, oh Father Lord. Lord, we are praying for the VBS, oh Father Lord Jesus. Tandri, Lord, we are praying for the children, oh Father Lord Jesus. Lord, give them good health, oh Father Lord Jesus, in this, Lord Jesus, right now, oh Father Lord Jesus. Lord, people as they're, Lord, preparing for VBS, oh Father Lord, give them your wisdom, oh Father Lord, knowledge, oh Father Lord, to get prepared, oh Father Lord Jesus. Tandri, Lord, give them your Holy Spirit, oh Father Lord Jesus. Tandri, Lord, bless this day, oh Father Lord. Thank you, Father Lord. In Jesus' name we pray. Amen. యాక్షన్ చేయండి, సేమ్ యాక్షన్. మీరు కూడా పిల్లలు యేసు శక్తి గొప్ప శక్తి, యేసు శక్తి గొప్ప శక్తి, యేసు శక్తి గొప్ప శక్తి, యేసు శక్తి గొప్ప శక్తి, గొప్ప 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 శక్తి, గొప్ప శక్తి గొప్ప 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 శక్తి, గొప్ప శక్తి గొప్ప 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 శక్తి, గొప్ప శక్తి గొప్ప 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 శక్తి, సైతాన్ శక్తి సున్నా శక్తి, సైతాన్ శక్తి సున్నా శక్తి, సైతాన్ శక్తి సున్నా శక్తి, సైతాన్ శక్తి సున్నా శక్తి, సున్నా సున్నా గుడ్డు సున్నా శక్తి, పెద్ద సున్నా 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 శక్తి, గుడ్డు సున్నా 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 తిప్పండి. సున్నా మీరు కూడా సున్నా తిప్పాలా? శక్తి, సున్నా 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 శక్తి, జీసస్ పవర్ సూపర్ పవర్, జీసస్ పవర్ సూపర్ పవర్, జీసస్ పవర్ సూపర్ పవర్, జీసస్ పవర్ సూపర్ పవర్, సూపర్ 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 పవర్, సూపర్ 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 పవర్, సూపర్ 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 పవర్, సూపర్ 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 పవర్, డెవిల్ పవర్ జీరో పవర్, డెవిల్ పవర్ జీరో పవర్, డెవిల్ పవర్ జీరో పవర్, డెవిల్ పవర్ జీరో పవర్, జీరో 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 పవర్, జీరో. జీరో 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 జీరో. జీరో పవర్, Big zero. జీరో 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 జీరో. జీరో పవర్, జీరో. జీరో 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 పవర్, యేసు శక్తి గొప్ప శక్తి, యేసు శక్తి గొప్ప శక్తి, యేసు శక్తి గొప్ప శక్తి, యేసు శక్తి గొప్ప శక్తి, గొప్ప 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 శక్తి, మన గొప్ప. గొప్ప 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 శక్తి, గొప్ప 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 శక్తి, గొప్ప 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 శక్తి, సైతాన్ శక్తి సున్నా శక్తి, సైతాన్ శక్తి సున్నా శక్తి, సైతాన్ శక్తి సున్నా శక్తి, సైతాన్ శక్తి గుండు సున్నా శక్తి, సున్నా 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 శక్తి, తిప్పండి, తిప్పండి. సున్నా 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 శక్తి, గుడ్డు సున్నా. సున్నా సున్నా గుడ్డు సున్నా సున్నా. సున్నా సున్నా శక్తి, సున్నా. సున్నా 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 శక్తి, జీసస్ పవర్ సూపర్ పవర్, జీసస్ పవర్ సూపర్ పవర్, జీసస్ పవర్ సూపర్ పవర్, జీసస్ పవర్ సూపర్ పవర్, సూపర్ 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 పవర్, సూపర్. సూపర్ 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 సూపర్. సూపర్ పవర్, సూపర్. సూపర్ 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 పవర్, సూపర్ 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 పవర్, డెవిల్ పవర్ జీరో పవర్, డెవిల్ పవర్ జీరో పవర్, డెవిల్ పవర్ జీరో పవర్, డెవిల్ పవర్ జీరో పవర్, జీరో 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 Big zero. పవర్, Zero. జీరో 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 Zero. జీరో పవర్, Zero. జీరో 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 జీరో, హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది ఫస్ట్ డే సెకండ్ డే మెమరీ వర్స్ నేర్చుకున్నారు? నేర్చుకున్న వాళ్ళు ఓ వెరీ గుడ్. థర్డ్ డే మెమరీ వర్స్ సామ్స్ 24th చాప్టర్, కీర్తనలు 24వ అధ్యాయము నేర్చుకొని మీ వాళ్ళకి అప్పచెప్పి రేపు మళ్ళీ కామెంట్స్లో ఏం కొట్టాలి? వి డిడ్ మెమరీ వర్స్ నేర్చుకున్న వాళ్ళు. గుడ్. ఇప్పుడు మీ కొరకు ప్రేయర్ పవర్ పిల్లలందరూ కూడా కలిసి ఒక నాటకం స్కిట్ ప్రదర్శించబోతున్నారు. కాబట్టి అందరూ స్కిట్ అంటే
నాటకం అంటే రెడీయా? ఓ వెరీ గుడ్. కాబట్టి పిల్లలందరినీ చప్పట్లు కొట్టి మనం ఆహ్వానిస్తాం. మికీ లేమా? అబ్బా మమ్మీ కొంతసేపు మమ్మీ. లే మికీ, మార్నింగ్ 9 అవుతుంది, లేవు. అబ్బా మమ్మీ ప్లీజ్. లేవు, అట్లా సోమరుగా ఎందుకు పనుకుంటున్నావు? లేవు త్వరగా. అబ్బా మమ్మీ ప్లీజ్ మమ్మీ. లే మికీ. అబ్బా మమ్మీ ప్లీజ్. లే మికీ, ఎంతసేపు చేస్తావు? లేవు త్వరగా. లేచి ఫ్రెష్ అయిపోయి మొహం కడుకోపో. అబ్బా మమ్మీ ఎప్పుడు ఇంతే. మికీ కాస్త ప్రేర్లో ఉండొచ్చు కదా. అబ్బా మమ్మీ ఎప్పుడు ఇంతేనా? ఈ అమ్మాయి ఎప్పుడు ఇంతే, ఎంత చెప్పినా నా మాట వినదు. ఏందో ఈ పాపతో నాకు అస్సలు అవుతలేదు. హాయ్ మికీ, హాయ్ రోజ్. ఎట్లున్నావు? బాగున్నా, నువ్వు ఎట్లున్నావు? నేను బాగున్నా రోజ్. తిన్నావా? తిన్నా మికీ. ఏంది సడన్గా కాల్ చేసినావు? ఏంలే మికీ, ఊరికేనే. ఏం చేస్తున్నావు? బయటికి వెళ్దామా మనము? వెళ్దాం. ఎక్కడికి? పానీపూరి తిందాము, బేకరీకి వెళ్ళేసి వస్తాం కదా. తిందాం, కానీ మా మమ్మీ పంపించదు కదా. సర్లే, నేను తర్వాత మాట్లాడతా మమ్మీతో. కానీ ఎప్పుడు కలుస్తావు మరి? నువ్వు కలవాలని అసలు కొంచెం అని ఆలోచిస్తున్నావా? నేనే కాల్ చేసి ఇంక కలువు అని చెప్పి. మళ్ళా ఒకసారి మా మమ్మీని అడిగితే నాకు నేను రావచ్చు. ఒకసారి మా మమ్మీని అడుగుతావా? మీ మమ్మీనా? మాట్లాడతా. నన్నైతే ఏం తిట్టదు కదా? నిన్నేం తిట్టదులే. తిడుతుందేమో, వద్దులే మిక్కీ. ఏం కాదు. సరే ఇవ్వు మరి మీ మమ్మీకి, నేను మాట్లాడతా. మమ్మీ. ఆమెకి చెప్పు. ఏంటి వంట చేస్తుంటే పిలుస్తున్నావు? మా ఫ్రెండ్ రోజు నీతో మాట్లాడుతుందంట. రోజ్లీ? సరే ఇవ్వు. రోజ్ చెప్పమ్మా. హాయ్ ఆంటీ, బాగున్నారా? బాగున్నామ్మా, నువ్వు చెప్పు, ఎలా ఉన్నావు? నేను బాగున్నా ఆంటీ, చదువుకుంటున్నా. మీరు ఏం చేస్తున్నారు? వంట చేస్తున్నానమ్మా. ఆంటీ మిక్కీని బయటికి పంపిస్తారా? మేము బయటికి వెళ్ళేసి వస్తామా ఆంటీ? అమ్మా ఈ టైంలోనమ్మా, ఇప్పుడు మేము ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవాలమ్మా. కొంచెం సేపట్లో వచ్చేస్తామా ఆంటీ? మీ ఫ్యామిలీ ప్రేయర్ స్టార్ట్ అవ్వకన్నా ముందు వచ్చేస్తామా ఆంటీ? పానీపూరి తినేసి బేకరీకి వెళ్ళేసి వచ్చేస్తామా ఆంటీ? అంతే. వద్దమ్మా, ఏమనుకోకమ్మా, ఇప్పుడు ప్రే చేసే టైం నేను ఎక్కడికి పంపించలేను. ఓకే ఆంటీ, పర్వాలేదా ఆంటీ? సరేమ్మా, ఉంటాను. ఓకే ఆంటీ, బాయ్ ఆంటీ. మిక్కీకి ఇవ్వరా ఆంటీ? ఓకే బాయ్. మిక్కీ తీసుకోమ్మా. హలో మిక్కీ. చెప్పు రోజ్. ఏంటి మీ మమ్మీ ఏమన్నది? విన్నావా? విన్నా పంపించదంట కదా. ఎట్లా మళ్ళా? ఏం చేస్తాం మరి? ఇప్పుడు పోదాం కదా మనము. ఏదో ఒకటి చెప్పు కదా. నేను మా మమ్మీని 10 times రిక్వెస్ట్ చేసి సరే అని చెప్పింది. నువ్వు కూడా అట్లా రిక్వెస్ట్ చేయొచ్చు కదా. మళ్ళీ నువ్వే అడిగేటప్పుడు నేను అడిగితే ఫ్యామిలీ ప్రేయర్ అనేసరికి ఇంకా నేను ఏం అనలేకపోయినా. కానీ నువ్వు ఒక పని చేయ కదా, మీ ఫ్యామిలీ ప్రేయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఆ లోపు మనం వెళ్ళేసి వద్దాం కదా. కనీసం ఒక 15-20 minutes అన్న అవుతుంది కదా. మనం తొందరగా వెళ్ళేసి వద్దాము. నువ్వు మీ మమ్మీకి చెప్పకుండా రెడీ అయిపోయి మీ వెనక డోర్ల నుండి వచ్చేసి. మిక్కీ, నేను నీకోసము లిప్స్టిక్స్ తీసుకున్నా మిక్కీ, అందుకనే కలుద్దాం కదా. కలిసి నీకు ఆ లిప్స్టిక్ ఇచ్చేస్తా. పింక్ కలర్ లిప్స్టిక్ తీసుకున్నా నేను నీకోసం. ఓ పింక్, మై ఫేవరెట్. అవును, అందుకనే నీకు పింక్ కలర్ లిప్స్టిక్ తీసుకున్నా. నువ్వు కలిస్తే ఆ లిప్స్టిక్ ఇచ్చేస్తా. మనం ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. కానీ మీ మమ్మీకి తెలియవద్దు. మీ మమ్మీగా నెక్స్ట్ టైం నేను కలుస్తే నన్ను కొడుతుంది. సరే, ఈ ఐడియా ఏందో చాలా బాగుంది. సరే ఓకే, నేను నీకు మళ్ళీ కాల్ చేయను చూడు. మళ్ళీ కాల్ చేస్తే మీ మమ్మీకి డౌట్ వస్తుంది. సరేనా? ఓకేనా? బాయ్. ఎక్కడ రెడీ అయినావు మిక్కీ? మమ్మీ నేను పోతా. మమ్మీ ఎక్కడ పోతున్నావు మిక్కీ? మమ్మీ నేను పోతా అని చెప్పినా కదా. ఈ పిల్ల ఎంత చెప్పినా ఇంతే, అస్సలు మాట వినదు. ఏం చేయాలో ఏమో ఇంకా. కాబట్టి ఇప్పుడు ఇంకో ఫ్యామిలీ గురించి చూద్దాము. సిస్టర్ ఎస్తేర్. పిల్లలు, రోజు ఈ టైంకి మనం ఏం చేస్తాం? ప్రే చేస్తాం. ఏ ప్రేయర్ చేస్తాం? ఫ్యామిలీ ప్రే. ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుందాం. సరే, కళ్ళు మూసుకుందామా? సరే, అందరం కళ్ళు మూసుకుందాం, చేతులు జోడిద్దాం. ఈ సిస్టర్ దేవుని యొక్క స్నేహం కోరుతూ, దేవుని చేయబట్టుకొని నడుస్తూ, దేవునికి సన్నిహితంగా నడిచే సిస్టర్. తన 2 పిల్లల్ని కూడా, తన కుటుంబాన్ని గుణవతిరాలైన భార్యలాగా,
ముందుకు నడిపించే సిస్టర్ తన ఇద్దరి పిల్లల్ని హన్నలాగా దేవునికి సమర్పించింది. సండే స్కూల్కి పంపిస్తూ దేవుని వాక్యం నేర్పిస్తూ తన కుటుంబాన్ని దేవుని అందు చక్కబెట్టే సిస్టర్. ఇప్పుడు ఈ కుటుంబం కోసము చూద్దాము. ఈ సిస్టర్ వాళ్ళ జీవితం ఎలా సాగుతుందో చూద్దాము. వాళ్ళ పిల్లల్ని ఎలా ప్రార్థనలో నడిపిస్తుందో చూద్దాం. స్తోత్రం యేసు ప్రభా పరిశుద్ధుడ తండ్రి గొప్పలోచ మీకు వందనాలు దేవా. అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవా మీకు వందనాలు దేవా. ప్రభా పరిశుద్ధుడ మరి మీకు నాబడుకొని ఫ్యామిలీ ప్రేయర్లో ఉంటున్నాం యేసు ప్రభా. మీరు దేవా మా కుటుంబంలో మీరు దిగండి దేవా. మా కుటుంబంలో ఆది అంతా మీరు వహించండి దేవా. మా కుటుంబంలో దేవా యేసు ప్రభా మా కుటుంబాన్ని కరకల చాటున భద్రపరచుకోండి దేవా. యేసు ప్రభా పరిశుద్ధుడ మరి మీ యొక్క వాక్యం సెలవిస్తుంది దేవా. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అంటున్నావు దేవా. మరి మాకు మా పిల్లలకి దేవా ప్రభా పరిశుద్ధుడ మీరు కాపరి అయి ఉండండి దేవా. యేసు ప్రభా మాకు లేమి కలగదు యేసు ప్రభా పరిశుద్ధుడ మీ యొక్క సహాయం మాకు దయచేయండి దేవా. ప్రభా మా ద్వారా మీ యొక్క నామానికి మహిమ కలగాల దేవా. యేసు ప్రభా సైతాన్ రాజ్యం కూలిపోవాలా దేవా. యేసు ప్రభా మీరు తోడై నీడే ఉండి నడిపించమని మీ యొక్క పరిశుద్ధాత్మని దేవా మా మధ్యలో సంచరింపజేయమని యేసు నామమున ప్రార్థన తండ్రి ఆమేన్. ఇప్పుడు నువ్వు చేయమా. Jesus, bless me, guide me, heal me, amen. Jesus, bless me, heal me, guide me, amen. హలో, ఎలా ఉన్నావే? ఎట్లా ఉండడం ఏంటి, అస్సలు ఏమీ బాగాలేదు. పిల్లలు చెప్పలేరు, చాలా మొండికేస్తున్నారు. ఇంట్లో చూస్తేనేమో పరిస్థితి వేరేగా ఉంది. అసలు ఏం చేయాలో నాకు తెలియట్లేదు. ఎటన్నా ఒంటరిగా పారిపోవాలని అనిపిస్తుంది నాకు. నువ్వేం బాధపడకు, నేను మీ ఇంటికి తొందరగానే వస్తున్నా. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోకు, నువ్వు ఇంట్లోనే ఉండు, నేను వస్తున్నా నీ దగ్గరికి. సరేనే, నీ గురించి నేను ఎదురు చూస్తుంటాను. అయ్యో, నేను ఇప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి? ఈమె ఇట్లాంటి సమస్యలో ఉంది. సరే, నేను ఇప్పుడు రూత్ సిస్టర్కి ఫోన్ చేస్తా. అరే ఎస్ఆర్ సిస్టర్ ఫోన్ చేస్తుంది. హలో హలో సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. నేను ఎస్తేర్ మాట్లాడుతున్నా. సిస్టర్, ఒకరింటికి మనం వెళ్ళాలి. ఓకే, వెళ్దాం సిస్టర్. ఓకే సిస్టర్, నేను మిమ్మల్ని వచ్చి తీసుకెళ్తాను సిస్టర్ ఇప్పుడు. ఓకే సిస్టర్, వస్తున్నా సిస్టర్. సరే, ఉంటాం సిస్టర్. హాయ్, హలో, ప్రైజ్ లాస్టర్. ప్రైజ్ లార్డ్. రండి రండి, లోపలికి రండి. ఎలా ఉన్నారు? ఎలా ఉండడం ఏంది సిస్టర్, అస్సలు బాగాలేదు. ఇంట్లో సమస్యలు, వేదన, పిల్లలు చెప్పిన మాట అస్సలు వింటలేరు. చాలా కృంగిపోతున్న ఆర్థిక ఇబ్బందులు, అసలు మనశ్శాంతి లేదండి. అస్సలు బాగాలేదు సిస్టర్ మా కుటుంబంలో. ఈ సిస్టర్ ప్రేయర్ చేస్తారు మీకోసము, మీ ఫ్యామిలీ కోసము. స్తోత్రం దేవ, పరిశుద్ధ దేవ, నీకు వందనాలు. యేసు ప్రభా, దేవ నామం పట్టుకుని దేవ నీ గురాన్ని కడబెట్టిన శాంతి శుభం ఏసున కలుగును గాక. దేవల కుటుంబంలో యేసు ప్రభా ఎలాంటి సమస్యలు, ప్రతిబంధకాలు, చీకటి శక్తులను తొలగిపోవును గాక. దేవ హృదయంలో యేసు ప్రభా హృదయ వాంఛలు నెరవేర్చబడును గాక. వీళ్ళ కుటుంబానికి ఓదార్పు, నెమ్మది దయచేసి ప్రభా ఇలా సమస్యలను తీసివేసి దేవ వాక్యం చేత మీరు మాట్లాడి మీరే కార్యం జరిగించమని యేసునామమున ప్లస్ తండ్రి ఆమేన్. యెషయా 30:19 జనమా నీవిక నీ మాత్రమును కన్నీలు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును కదా. హల్లెలూయా కదా. మరి దేవుడు నీ కన్నీలను తీసివేసిండంట కదా. హల్లెలూయా. దేవుడు చేయబట్టి నడిపిస్తాడంట కదా. హల్లెలూయా. చూడు, ఈరోజు మనుషులు నేను చేయబెడుచుండొచ్చు కదా, నీ సొంత వాళ్ళు చేయబెడుచుండొచ్చు, కానీ దేవుడు నీ చేయి విడవడంట. ఇక మీదట నువ్వు కన్నీళ్ళు కార్వవు, ఆనందాన్ని నీకు ఇస్తున్నాడు కదా. హల్లెలూయా. చూడండి, దేవుని నా బాధ, వేదన, నాకెన్నో కష్టాలు ఉన్నాయి, నాకెన్నో కన్నీళ్ళు ఉన్నాయి. నా కష్టాలు, నా బాధలు చెప్పుకోలేనివి. నాకెవరు ఆదుకునేవారు కూడా లేరు. ఇన్ని రోజులు నేను ఒంటరిదానిగా ఉండేదాన్ని, ఒంటరిగా ఎన్నో పోరాడినాను. కానీ నా కష్టాలు ఎవరు నన్ను ఇంతవరకు చేదదీయలేరు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు. పిల్లలు కూడా నా మాట వెళ్ళలేని స్టేజ్లో నేను ఉన్నాను. వాక్యం ద్వారా నాతో ఎంతగానో మాట్లాడిండు. కన్నీళ్ళు విడవద్దని దేవుడు నాతో మాట్లాడిండు. ఇంకా నేను ఎందుకు బతకాలి, నా జీవితం ఇంకా ఇంతే నా లైఫ్. ఇక నా జీవితం నాకే అసహ్యపుట్టేలా ఉంది.
నేను ఇంట్లో నుంచి పారిపోదాం అనుకున్నా, కానీ సిస్టర్ ద్వారా దేవుడు వాక్యం చేత నన్ను మాట్లాడి నా హృదయాన్ని ఎంతగానో బలపరిచిండు. మరి మమ్మీ ఇప్పటి నుంచి నీ మాట వింటా మమ్మీ, నన్ను క్షమించు ప్లీజ్. సరే, నాకు ఇదే సంతోషం కావాలమ్మా, నువ్వు నా మాట వినడం. ఇప్పటి నుంచి మనం దేవునిలో నడుస్తాం. మరి దేవుని ఆనందం ఈరోజు మీ ఇంటికి వచ్చింది. ఇప్పటి నుండి మీరు సంతోషంగా ఆనందంగా ఉండి మీరు మీ కుటుంబం అంతా దేవునిలో ఎదగాల. ప్రతిరోజు దేవుని ఆనందిస్తూ సంతోషిస్తూ ప్రార్థనలో గడపాలా. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. సరే అమ్మా, ఇప్పుడు కూడా మనం కూడా ఎవరెవరు కష్టాలు ఉన్నారో బాధలు ఉన్నారో వాళ్ళందరి గురించి మనం కూడా ప్రే చేద్దాం. సరే మమ్మీ, రోజు ప్రేయర్ చేసుకుందాం, రోజు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుందాం, మనం సంతోషంగా జీవిస్తాం. యేసు ఉన్న ఇంటిలో ఎంత సంతోషం, యేసు సంతోషం. యేసు ఉన్న ఇంటిలో ఎంత సంతోషం, ఎంత 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 సంతోషం. Jesus in the family, happy happy home, happy happy home. Jesus in the family, happy happy home, happy happy home. Jesus in the family, happy happy home, happy happy home. Jesus in the family, happy happy home, happy happy home. Jesus in the family, happy happy home, happy happy home. Jesus in the family, happy happy home, happy happy home. Jesus in the family, happy happy home, happy happy home. Jesus in the family, happy happy home, happy happy home. Praise the Lord. మళ్ళీ మీ మధ్యలో స్కిట్ తర్వాత బ్రానమన్ వచ్చేసిండు. స్కిట్ ఎంజాయ్ చేసినారు అందరూ? ఆన్సర్ నాకు ఎట్లా ఇవ్వాలి? ఓ అన్నారు వాళ్ళు. స్కిట్ ఎంజాయ్ చేసినారా పిల్లలందరూ? స్కిట్ చాలా బాగుంది కదా. అందరూ కూడా అక్కలు చెల్లెళ్ళు కలిసి స్కిట్ మీకోసం ఇక్కడ ప్రదర్శించినారు. ఈ స్కిట్ ద్వారా మీరు ఏం తెలుసుకున్నారు? మీ మమ్మీలకు చెప్పండి, లేదా డాడీలకు చెప్పండి, అన్నలకు చెప్పండి, అక్కలకు చెప్పండి, వాళ్ళ కింద కమెంట్స్ కొడతారు. పిల్లలందరూ కూడా స్కిట్ ద్వారా ఏం నేర్చుకున్నారో చెప్పాలి. ఈ స్కిట్లో ప్రజలు, పిల్లలు ఎంతోమంది అనేక విధాలుగా చెడిపోతూ ఉన్నారు. ముఖ్యంగా మాకు వచ్చే కాల్స్ ద్వారా, తల్లిదండ్రులకి ఆ ఫోన్ల ద్వారా, ఆ యూట్యూబ్ ద్వారా ఎలా వాక్యము చూడాలో తెలియదు, కానీ వాళ్ళ పిల్లలు ఎప్పుడు ఫోన్ గీక్తా ఉంటారు. ఒక్కసారి తల్లిదండ్రులకి చూపియండి అమ్మా, ఏ విధంగా అయితే వాక్యము చూడాలో, ఆ యూట్యూబ్ ఛానల్ని చూడాలో, ఇవన్నీ కూడా ప్రేయర్స్ ఏ విధంగా చేసుకోవాలో యూట్యూబ్లో మేము చెప్తా ఉన్నాం. కాబట్టి తెలియని తల్లిదండ్రులకి పిల్లలు చెప్పండి. కాబట్టి స్కిట్ ద్వారా మీరు మంచి వాక్యాన్ని నేర్చుకొని చాలామంది రక్షణ పొందినారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ఒక చిన్న వాక్యము మీ కొరకు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధ వాక్యంలో వెళ్తున్నాం. మీరే మాట్లాడమని ఇష్టం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క వాక్యంలో నీకు 3 విషయాలు చెప్తా, చిన్న చిన్నగా. చాలామంది సఫర్ అయ్యేది. మొదటిగా, ఈజ్ ఎనీవన్ స్టంబ్లింగ్ ఫర్ దే ఫ్యూచర్? పర్పస్. వితౌట్ ఎ పర్పస్, ఒక కారణం లేనిది మీరు బ్రతుకుతున్నారా? ఒక ఎయిమ్ లేనిది మీరు బ్రతుకుతున్నారా? చూడండి, ఇది మొదటి అంశం. దేవుడు మీకు ఒక ప్రత్యేకతనిచ్చిండు. యు ఆర్ బోర్న్ ఫర్ ఎ పర్పస్. ఒక ప్రత్యేకతనిచ్చి నువ్వు జీవిత కాలంలో ఇది కంప్లీట్ చేయాలి, ఈ టాస్క్ను కంప్లీట్ చేయాలి.
అని చెప్పి దేవుడు నీకు ఒక టాస్క్ ఇచ్చిండు. ఏ విధంగా అయితే VBSలో వీళ్ళందరూ మీకు టాస్క్లు ఇస్తున్నారు, క్విజ్లు, మెమరీ వర్స్లు ఇవన్నీ ఇస్తున్నారో, దేవుడు మీ అందరికీ జీవిత కాలంలో ఒక టాస్క్ ఇచ్చాడు. మొట్టమొదటి టాస్క్ ఆయన రాజ్యము కట్టాలి. తర్వాత మీ కెరియర్ స్పిరిచువల్లీ కానీ ప్రొఫెషనల్ కానీ అన్నిట్లో నీకు ఒక టాస్క్ ఉండాలి. టాస్క్ లేకుండా నువ్వు ఏది చేసినా సరే వ్యర్థం. ఏం లేకుండా ఏది చేసినా సరే వ్యర్థం. ఎందుకంటే స్కూల్ టైంలో చిన్నప్పుడు ప్రైమరీ స్కూల్లో ఏముండదు, కానీ హై స్కూల్ నుంచి నీకు ఒక పర్పస్ ఉండాలి, నీకు ఒక ఎయిమ్ ఉండాలి. వాక్యంలో కూడా రాస్తుంది, సామ్స్ 138 8th verse, కీర్తనలో 138 వచనం, ద లార్డ్ విల్ ఫుల్ఫిల్ హిస్ పర్పస్ ఫర్ మీ, దై స్టెడ్ఫాస్ట్ లవ్ ఓ లార్డ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఈ యొక్క పర్పస్కి నువ్వు, చాలామంది అంటారు నేను ఫ్రీ బర్డ్ని. ఏమంటారు? నేను ఫ్రీ బర్డ్ని. ఎందుకు? నాకు చదవలేదు, సంధ్య లేదు, పని లేదు, పాట లేదు, అందుకే నేను ఫ్రీ బర్డ్ని కదా. అసలైన ఫ్రీ బర్డ్ ఎవరో తెలుసా? వాళ్ళ పర్పస్కి, వాళ్ళ ప్రత్యేకతకి ఎవరైతే బానిస అవుతారో వాళ్ళే ఫ్రీ బర్డ్ అండి. ఏ పర్పస్ అయితే నువ్వు ఎన్నుకున్నావో, ఒకవేళ నువ్వు ఆస్ట్రోనాట్ కావాలనుకున్నావు, ఒకవేళ సైంటిస్ట్ కావాలనుకున్నావు, దానికి నువ్వు బానిస అవ్వాలి. దానికోసం ప్రయాసపడుతూ ఉండాలి, దానికోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అప్పుడు నువ్వు ఫ్రీ బర్డ్ అంట. ఎందుకు? ఎప్పుడు ఫ్రీ బర్డ్ అవుతావు నువ్వు? నీ పర్పస్కి నువ్వు క్యాప్టివ్, బానిసగా ఉన్నప్పుడు నువ్వు ఫ్రీ బర్డ్ అనబడతావంట. చాలామంది యేసుప్రభు నా జీవితంలో నన్ను ఇదైపోలే యేసుప్రభు అంటారు, నాకు అదైపోలే యేసుప్రభు అంటారు, నేను 10th పాస్ అయిపోలే యేసుప్రభు, నా ఎగ్జామ్స్ పాస్ అయిపోలే యేసుప్రభు, కరోనా వచ్చింది, ఈ ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేసినారు, యేసుప్రభు ఈ పోస్ట్పోన్ అయిపోలే యేసుప్రభు అని చాలామంది అనుకుంటున్నారు కదా. అసలు నా 10th రాయకుండానే పాస్ చేయాలని చెప్పి ఇంకొంతమంది అనుకుంటున్నారు. వారేవా, యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు ఇక్కడ? కీర్తన ద్వారా మాట్లాడిండు, ద లార్డ్ విల్ ఫుల్ఫిల్ హిస్ పర్పస్. యేసుక్రీస్తు ప్రభుని చాలామంది కారణం లేకుండా బతుకుతున్నారు. ఎందుకు బతుకుతున్నామో తెలియదు కదా. అసలుకి దేవుని కొరకు ఈ యొక్క సంఘానికి ఎందుకు వస్తున్నావో చాలామందికి తెలియదు. పరలోక రాజ్యముని గమ్యము కదా. యేసుక్రీస్తు ప్రభుని నాకు ఇది కావాలని అడగకండి. యేసు ప్రభువా నాకు ఒక పర్పస్ ఇవ్వండి, నా ప్రత్యేకత ఏందో నేను గుర్తించాలి, నీ టాలెంట్ ఏందో యేసు ప్రభు నీకు బయలుపరిచేలాగా ప్రార్థించండి. నీ పర్పస్ ఏందో నువ్వు గుర్తించిన తర్వాత దానికోసము మీరు ప్రయాసపడండి, దేవుడు నీకు సహాయం చేస్తాడు. అంతేగాని ఆ పర్పసే నాకు ఇచ్చే యేసు ప్రభు అంటే కష్టం. దేవుడిని ఇక్కడ భూలోకానికి పంపించిండు ఆ పర్పస్ కోసం పని చేయడానికి. కాబట్టి పర్పస్ ఫుల్ఫిల్ చేసే దేవుడు ఉన్నాడు, పర్పస్ని తెలియజేసే దేవుడు ఉన్నాడు ఎప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే. కానీ పర్పస్ని ఫుల్ఫిల్ అంటే దానికోసం పని చేసేది ఎవరు? నువ్వు కదా. మొదటిగా నీ పర్పస్ ఏందో నువ్వు తెలుసుకో, ఇది నీ మొదటి అంశం కదా. చాలామంది ఇంకా పర్పస్ని తెలుసుకోకుండా ఉన్నారు. ఈ పర్పస్ని ఫుల్ఫిల్ చేయడానికి చిన్న జీవితమైన పర్లేదు, కానీ దాని విడ్త్ మాత్రము చాలా పెద్దగా ఉండాలి. కొన్ని సంవత్సరాలు బ్రతికిన పర్లేదు, కానీ బ్రతికనంత సంవత్సరాలు ఆ యొక్క ప్రత్యేకత కింద నువ్వు ఎంతగానో పని చేసినావో అనేది ముఖ్యం. నీ పర్పస్ కోసము నువ్వు ఎంతగానో ప్రయత్నించావో అనేది ముఖ్యం. నీ ఫ్యామిలీ కోసము ఎంతగానో పని చేసినావో అనేది ముఖ్యం. నీ ఎగ్జామ్ కోసము నువ్వు ఎంతగానో చదివినావు అనేది ముఖ్యం. గుడ్, వెరీ గుడ్. నౌ సెకండ్ టాపిక్ ఫర్ యూ. వింటున్నారా పిల్లలు? ఫస్ట్ టాపిక్ ఏంది? ఫైండ్ యువర్ పర్పస్. నీ ప్రత్యేకత ఏందో నువ్వు గుర్తించు ఫస్ట్. రైట్, ప్రేయర్లు ఉండండి, దేవుడు మీకు మీ ప్రత్యేకతను తెలియజేయను గాక. సెకండ్ టాపిక్, నెవర్ క్విట్, లివ్. ఏంటి? ఓటమిని ఒప్పుకోకండి. బ్రతుకు దినములన్నీ ఓటమిని ఒప్పుకోకండి. చాలామంది
చాలా సక్సెస్ సాధించినారు, వాళ్ళ జీవితంలో చాలాసార్లు ఫెయిల్ అయినారు. కానీ ఆ యొక్క సక్సెస్కున్న ఆ పర్పస్ని మాత్రం ఎప్పుడు కూడా వాళ్ళు వదలలే. ఓటమి వచ్చినా సరే మళ్ళీ ప్రయత్నించండి, అనుకున్నది సాధించే వరకు మీరు ప్రయత్నించండి. ఎప్పుడు క్విట్ అని చెప్పి అనకండి, ఓడిపోయినా అని చెప్పి అనకండి, ఫెయిల్ అయిపోయినా అని చెప్పి అనకండి. మళ్ళీ ప్రయత్నిస్తా, మళ్ళీ తిరిగి లేస్తా, నేను గెలుస్తా అని ప్రతి ఒక్కరు, ప్రతి పిల్లోడు చిన్నప్పటి నుంచి నేర్చుకోవాల్సిన విషయము, నెవర్ ఫెయిలియర్, ఎవర్ యు ఆర్ ఎ విన్నర్, ఫర్ ఎవర్ యు ఆర్ ఎ విన్నర్ కదా. ఇక్కడ రాస్తుంటుంది వాక్యములో, యు కెనాట్ టర్న్ బ్యాక్ ఆన్ ద క్లాక్ బట్ యూ కెన్ వైండ్ ఇట్ అగైన్ అని చెప్పి ఇక్కడ రాస్తుంది. అంటే నీ యొక్క సమయాన్ని నువ్వు తిరిగి తెచ్చుకోలేవు, కానీ ఏదైతే నువ్వు చేయకుండా మర్చిపోయినావో మళ్ళీ తిరిగి నువ్వు ప్రయత్నించవచ్చు. కాబట్టి ఆ విధంగా నువ్వు ప్రయత్నించాలి. ఇంకా ద పర్సన్ హూ వాంట్స్ టు డూ సంథింగ్ ఫైండ్స్ అ వే, ద అదర్స్ ఫైండ్స్ అన్ ఎక్స్క్యూజ్. కారణాలు వద్దు, కారణాలు చెప్పకండి. నాకు జ్వరం వచ్చింది, నాకు బాలేదు. నీ చదువుకైనా దేవునికైనా ప్రతిరోజు నీ వాక్యానికైనా కారణాలు చెప్పకండి. ఏం చెప్పాలి? కారణాలు చెప్పని వాడు విజయవంతుడు. ఎవరైతే కారణాలు చెప్తాడో వాడు ఓటమిని ఒప్పుకున్నట్టు. చివరిగా, క్విట్ నౌ యుల్ నెవర్ మేక్ ఇట్. కాబట్టి ఎప్పుడు కూడా ఓటమిని మీరు ఒప్పుకోకండి. గాడ్ గ్రాంట్ మీ ద కరేజ్ నాట్ టు గివ్ అప్ వాట్ ఐ థింక్ ఈజ్ రైట్ ఈవెన్ దో ఐ థింక్ ఇట్ ఈస్ హోప్లెస్. యేసు ప్రభుని శక్తిని అడగండి, ధైర్యాన్ని అడగండి. యేసు ప్రభు, నేను ఎప్పుడు కూడా ఓటమిని నేను ఒప్పుకోవద్దు. కాబట్టి సెకండ్ది ఏంది? నెవర్ గివ్ అప్. అందరి నాయకుల పలక, నెవర్ గివ్ అప్. నేను ఎప్పుడు ఓడిపోను, ప్రతిసారి గెలుస్తూనే ఉంటా. మూడోది, డోంట్ జంప్ ఇంటు ద ట్రబుల్సమ్ మౌత్. అంటే చెడు మాటలకి నువ్వు చోటివ్వకు. ఎందుకంటే వాక్యంలో కూడా దేవుడు సెలవిస్తాడు. ఏమనంటే కొలెషియన్స్ 4th chapter 6th verse, కొలెసీలు 4వ అధ్యాయం 6వ వచనం, లెట్ యువర్ స్పీచ్ బీ అవే ఆల్వేస్ విత్ గ్రేస్ seasoned with salt, that ye may know how we ought to answer every man. కదా, ఉప్పుతోని దేవుడు పోల్చిండు. ఉప్పు ఎక్కువైనా కష్టమే, తక్కువైనా రుచి ఉండదు. కాబట్టి ఉప్పు ఎంత కావాలో అంతగానే ఉంటుంది. కాబట్టి ఉప్పుతోని దేవుడు ఇక్కడ ఈ యొక్క కొలెసీలు 4వ అధ్యాయం 6వ వచనంలో పోల్చి ఉన్నాడు. కాబట్టి ఉప్పు అనేది ఎక్కువ వేసుకుంటే కష్టము, తక్కువ వేసుకుంటే రుచి ఉండదు. ఎంత కావాలో అంతే ఉండాలి. కాబట్టి ఈ మూడో టాపిక్ ఏంది? చెడు మాటల్లో నువ్వు మాటలకి చోటు ఇవ్వద్దు. డోంట్ జంప్ ఇన్ టు ద ట్రబుల్సమ్ మౌత్ కదా. కాబట్టి ఎక్కువ మాట్లాడినా తప్పే, తక్కువగా ఉన్నా తప్పే. ఎంత కావాలో అంతవరకే నువ్వు మాట్లాడాలి కదా. నీ బ్రెయిన్ నుంచి నీ టంగ్కి, నీ నాలుకకి ఎంత దూరం ఉంది చూపించండి పిల్లలు. ఇంకో నా బ్రెయిన్ నుంచి నా నాలుకకి ఎంత దూరం ఉంది? ఇంతే దూరం. కానీ నీ బ్రెయిన్ చెప్పిందంతా నువ్వు మాట్లాడుతుంటావు కదా. కొందరు బ్రెయిన్ నుంచి నాలుకకి ఇంతే దూరం ఉన్నా వాళ్ళు ఎంతో మాట్లాడతారు కదా. కాబట్టి ఎంతుందో అంతే మాట్లాడాలి కదా. ఎవరి గురించి మాట్లాడొద్దు, చెడు మాట్లాడొద్దు కదా. ఎప్పుడైతే నువ్వు మంచి మాట్లాడుతావో జనాలకి నువ్వు ఒక మంచి సృష్టిలాగా నువ్వు మిగిలిపోతావు. ఎందుకంటే మంచి సృష్టిని చూడండి, ఏదైనా మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి, అక్కడ పోయినప్పుడు అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది దేవుడు చేసిన ఈ యొక్క సృష్టి అని అంటాం కదా. మోరి కాలువలో మురికి దగ్గర పోయి ఎంత బాగుంది సువాసన అంటావా? అనవు కదా. కాబట్టి నువ్వు ఒక మంచి సృష్టిలాగా జనాల ఎదుట మిగిలిపోనుగాక. అంటే జనాలు
నిన్ను చూడగానే దేవుడు చేసిన సృష్టి అబ్బా, ఎంత మంచి మాటలు అబ్బా, ఎంత మంచి మాటలు ఈ పిల్లోడు మాట్లాడుతుండు, ఎంత మంచి వాక్యం చెప్తుండు ఈ పిల్లోడు. చిన్న చిన్న పిల్లలు శామన్ ఎంబడి, నా ఎంబడి, హత్సక్ ఎంబడి, ఆంటీ ఎంబడి సేవ గుర్తా ఉంటారు సండే హాలిడేస్ అప్పుడు కదా. ఒక చిన్న పాప ఆమె సాక్ష్యము నాతో వచ్చినప్పుడు, అమ్మ సాక్ష్యం చెప్పని చెప్పి ఒక ఇంట్లో నిలబడితే ఆమె సాక్ష్యం చెప్తుంటే ఆ యొక్క ఇంట్లో వాళ్ళు కన్నీర్లు పెట్టుకొని ఏడ్చినారు. ఇంత చిన్న పాప ఇంత గొప్ప సాక్ష్యం ఉందా ఆమెకి, మేము కూడా సాక్ష్యం తెచ్చుకోవాలన్నా అని చెప్పి కదా. కాబట్టి ఎంత చిన్న పిల్లలైనా మంచి మాటలు చూడండి. ఆ చెప్పిన పాప సాక్ష్యము ఆమె వాళ్ళ ఎదుటోళ్ళ జీవితంలో ఎట్లా మిగిలిపోయింది, అరే ఈ పాప మంచి దేవుని సాక్షి బిడ్డ అని మిగిలిపోయింది. దేని ద్వారా? ఆమె చెప్పే మాటలు ద్వారా కదా. కాబట్టి అందుకే మీ మాటలను నువ్వు జాగ్రత్తగా ఉంచుకో. చూడండి, ఒక మాట ఒకరికి చెప్పినామనుకో, అది ఎప్పుడు ఉండదు అక్కడ. ఏమవుతుంది? బీబీసీ న్యూస్ లాగా మొత్తం పాకిపోతుంది. అవునా కదా? ముందే కదా చెప్పినామంటే అరుగుల మీద కూర్చొని, ఇప్పుడు మొత్తం ఖాళీగా ఉన్నారని చెప్పి అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లు. దేని గురించి? అక్కడేమవుతుంది, ఇక్కడ ఏమవుతుంది, ఆడేం చేస్తుండు, ఈడేం చేస్తుండు. వ్యర్థమైన ముచ్చట్లు పెట్టొద్దు కదా. కాబట్టి అది పాకిపోతూనే ఉంటుంది. సరే, ఆ విధంగా మనం తీసుకుంటే ఎప్పుడైనా నువ్వు ఒకరికైనా చెడ్డ మాట చెప్పినావు అనుకో, అది ఎక్కడి వరకు పాకిపోతుంది? పోతూనే ఉంటుంది. కానీ ఎందుకంటే మాట అనే దానికి ఫుల్ స్టాప్ అనేది ఉండదు, పోతూనే ఉంటుంది, అది పోతూనే ఉంటుంది. అందుకే దేవుడు సువార్త ప్రకటించన్నాడు. నువ్వు ఒక్కసారి ప్రకటిస్తే ఆ సువార్త పోతూనే ఉంటుందంట, నెవర్ ఎండింగ్. ఒక్కరికి చెప్పినవని కాదు నువ్వు, ఆ ఒక్కరు పోయి 10 మందికి చెప్తారు, 10 మంది పోయి 1000 మందికి చెప్తారు, 1000 మంది పోయి 10,000 మంది, లక్ష పోయి కోటి పోయి దేశాలు. నీ వాక్యం పోతూనే ఉంటుంది. మొత్తం వాక్యం పోకపోవచ్చు, కానీ ఆ వాక్యంలో 10 అక్షరాలు లేకపోతే 10 సెంటెన్సెస్ అన్న పోవచ్చు. కాబట్టి నీ మాట జాగ్రత్త అమ్మా. అదే చెడ్డ మాట అయితే పోతూనే ఉంటుంది. అదే నువ్వు ఒక మంచి మాట మాట్లాడినావు అనుకో, ఆ మంచి మాట పోతూనే ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, నువ్వు వేరేలతోని మాట్లాడడం కన్నా దినమంతా చూసుకుంటే నీకు నువ్వు ఎక్కువ మాట్లాడుకుంటావు అంటాను. అది సైంటిస్టులు చెప్పిన సర్వే కాదట. నీకు నువ్వు ఎక్కువ మాట్లాడుకుంటున్నావు కాబట్టి నీ నోట్లంతా చెడ్డ మాటలు ఉన్నాయనుకో, పిల్లలు నీకు నువ్వు చెడ్డగా చెప్పుకున్నట్టు అంట. నువ్వు వేరేని చెడ్డగా తిట్టాలనుకున్నావు అనుకో, ఆ చెడ్డ మాటలు నీ లోపలే ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా నీ గురించి నువ్వు ఆలోచించుకున్నావు అనుకో, వాడిని ఏం తిట్టినావు అదే తిట్టుకుంటావు అంట. నువ్వు వేరేళ్ళకి నువ్వు వాక్యం ప్రకటిస్తున్నావు అనుకో, నీకు నువ్వు వాక్యము ఎక్కువగా ప్రకటిస్తున్నట్టంట. కాబట్టి నీ జీవితంలో వేరేలతో మాట్లాడు కన్నా నీతో మాట్లాడే సమయమే ఎక్కువగా ఉంటుంది. అందుకే నీ మాటలు జాగ్రత్తగా ఉన్నాయో నువ్వు కూడా జాగ్రత్తగా ఉంటావంట కదా. ఒకటి చెప్తా, అందరు నా వెనకాల పలకండి. 5 things, 5 విషయాలు నీకు చెప్తా ఈ మాటల గురించి. ఎవరితోని మాట్లాడుతున్నావు అనేది ముఖ్యం. నా వెనకాల పలకండి, ఎవరితోని మాట్లాడుతున్నావు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఎవరితోని మాట్లాడుతున్నావు. నా వెనకాల పలకండి, ఎవరితోని మాట్లాడుతున్నావు, ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు, ఎక్కడ మాట్లాడుతున్నావు, ఎప్పుడు మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు. ఈ 5 విషయాలు ముఖ్యము నీకు. ఈ 5 విషయాలు కూడా నా వెనకాల పలికినారు కాబట్టి ఈ 5 విషయాలు మీరు గుర్తుపెట్టుకుంటే మీ మాటలన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయంట కదా. కాబట్టి 3 విషయాలు మీకు చెప్పిన. ఏం విషయాలు అవి? 1, మీ ప్రత్యేకతని నువ్వు గుర్తించాలి, ఫైండ్ పర్పస్, దాని గురించి చెప్పిన. 2వ విషయం ఏంది? నెవర్ క్విట్, ఎప్పుడు కూడా ఓటమిని ఒప్పుకోకండి.
మూడో విషయం ఏంది? డోంట్ ఎవర్ జంప్ ఇంటూ ట్రబుల్సమ్ మౌత్. మూడో విషయం ఏంటి? చెడు మాటలకి చోటు ఇవ్వకండి. కాబట్టి ఈ 3 విషయాలు పిల్లలు మీరు అందరూ కూడా నేర్చుకొని ఇవన్నీ పాటిస్తారని నమ్ముతున్నాను. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతా, మిమ్మల్ని చూసినప్పుడు, మీ ఇంటికి వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. చేతులెత్తి దేవుని ఆరాధిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధ, పరిశుద్ధ. జీసస్, జీసస్, జీసస్. హెవెన్లీ ఫాదర్, హెవెన్లీ ఫాదర్. అందరు నిలబడి వర్షిప్ చేస్తాం. అందరూ కళ్ళు మూసుకొని హల్లెలూయా, హల్లెలూయా అనండి. పిల్లలందరూ గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభువా, యేసు ప్రభువా. పరిశుద్ధ, పరిశుద్ధ. జీసస్, జీసస్. కళ్ళు తెరవదవారు కూడా హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభువా, యేసు ప్రభువా, యేసు ప్రభువా. ప్రార్థన చేద్దాం. స్తోత్రం పరిశుద్ధ యేసు ప్రభువా. నన్ను ఈ వాక్యమంతా నన్ను నీవు ఉండి మాట్లాడినందుకు వందనాలు యేసు ప్రభువా. ఈ మాటలు పిల్లల జీవితంలో విన్న వారందరి జీవితంలో నెరవేరునుగాక. ఇది సువార్త వల్లే తిరిగి ప్రకటింపబడునుగాక. మీ ఆశీర్వాదాలు అందరి మీద మీరు కుమ్మరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరణాత. యేసు ప్రభువా త్వరగారం. యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామముకే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలందు కూడా నాశనము. తండ్రి నీ కార్యం నిరంతరము. జయము, జయము, జయం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతియు, సమాధాన, VBS ఆశీర్వాదాలు మీ అందరికీ యేసుక్రీస్తు నామములో కలుగునుగాక. ఆమేన్. పిల్లలందరూ ఎంతమంది ఎక్సైటెడ్, ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు? బాగా ఎగురుతున్నాం కదా ఈ VBSలో. సంవత్సరం అంతా వెయిట్ చేసినాం ఈ VBS గురించి. కాబట్టి పిల్లలు ఎంతమంది క్విజ్ ఆన్సర్స్ బైబిల్లో వెతుకుతున్నారు? గూగుల్లో కాదు, బైబిల్లో. గూగుల్లో వెతికి చెప్తే వేస్ట్ కదా. అది గూగుల్లో వెతుకోకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఆన్సర్స్ చూసేది మేము కాదు, దేవుడు. కాబట్టి బైబిల్లో తల్లిదండ్రుల హెల్ప్ తీసుకొని, పెద్దల హెల్ప్ తీసుకొని ఈ యొక్క క్వశ్చన్ ఎక్కడుంది, ఈ ప్రశ్న ఎక్కడుంది బైబిల్లో అని వెతకండి. వెతికి మాకు ఆన్సర్స్ కమెంట్స్లో పంపించాలి. కాబట్టి మొదటి దినము జరిగిన క్విజ్ నెక్స్ట్ డే ఇస్తాం. ఏ రోజైతే క్విజ్ చెప్తామో దాని నెక్స్ట్ డే ఆన్సర్స్ డిస్ప్లే చేస్తాం స్క్రీన్ మీద లాస్ట్లో. అదేవిధంగా దాని డిస్క్రిప్షన్ కింద డిస్క్రిప్షన్ అని ఉంటుంది, దాంట్లో కూడా ఆన్సర్స్ ఇస్తాం. సరేనా? చూసి మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.